ఏంటంటే ఒక రకమైన ఆనందం అనుభవిస్తారు. ఏమానందం అంటే ఈ పేపర్లు, టీవీలలో, సోషల్ మీడియాలో పెడితే 20 మంది పోతారట, 15 మంది పోతారట, 30 మంది పోతారట. వీళ్ళు ఎవరు పోయేటోళ్ళు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడే, టీఆర్ఎస్ రాక్షస ప్రభుత్వం నడిచినప్పుడే ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా కూడా నువ్వేం చేసుకుంటే చేసుకో, మా పని నేను చేస్తామని చేసుకుంటున్నాను. అప్పుడు ఆ రోజుల్లో మీకు జరిగి తెలుసు, నేను చెప్పవలసిన మరొకసారి రిపీట్ చేస్తాను. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడితే దిక్కులేదు, వాళ్ళ భయం అయ్యో మొర్రో ముత్తుకొని పోలీసు వాళ్ళని ఎత్తుకొట్టుకునే పరిస్థితి వచ్చింది. దండపల్లి మండలు అప్పటి ఎమ్మెల్యేలు పోవాలంటే లక్షపేట ఎస్ఐ, లక్షపేట జీబు ఎస్ఐ జీబు, సిఐ జీబు, దండపల్లి ఎస్ఐ జీబు, జన్నారం ఎస్ఐ జీబు, 4 జీబుల 2 ముంగట 2 వెనుకపోతే ఆ దండపల్లి పోయే పరిస్థితి. ఇట్లా మా కార్యకర్తలు క్రమశిక్షణకు మారుపేరు మొత్తం రాష్ట్రంలో. అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చి కొట్లాడే విషయానికి వస్తే మన భారతదేశ సరిహద్దులో సైన్యం కూడా ఇలా దిగుబడిన సైన్యం వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, యుద్ధం అవుతుంది. అటువంటి యుద్ధం సిద్ధమవుతుంది కాబట్టి అటువంటి మీరు పరిణామాలు ఎదుర్కోవాల్సుకుంటే చేసుకోవడం మాకు సంబంధం లేదు. ఇప్పుడు వరకు అన్ని శాంతియుతంగా చేస్తున్నాం, గాంధీజీ నమ్మకం చేస్తున్నాం. ఈ గాంధీజీ సిద్ధాంతం పడకపోతే సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతాలు తీసుకోవడానికి ఒక టైం పట్టింది. మా కార్యకర్తలకు 2 సిద్ధాంతాలు తెలుసు. సాధ్యమైనంత వరకు గాంధీ సిద్ధాంతం కోసం సుభాష్ సిద్ధాంతం ఒక్క దెబ్బ కొడితే 2 సిద్ధాంతం దానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి పరిణామాలు చేసి రోడ్ల మీద పడి చిల్లర చేసుకొని జనం ఆశ్రయించుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఇక మీకు నా మీద కోపకుంటే నా మీద నిన్న చేసుకొని ఇబ్బంది లేదు. అనవసరం చెత్త ముఖాలు చేసి ఇబ్బంది పెట్టుకోకండి. వేరే ఇబ్బందులు పడితే ఎవరు ఇబ్బంది పడదు. ఆ పరిస్థితి వచ్చినాడు వాళ్ళేంటో వాళ్ళ బలం ఏంటో ఇదివరకు మేము అధికారం లేనప్పుడే చూసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల, మహిళా సోదరుల భయం ఏంటి చూసి ధైర్యం, శక్తి ఏంటో చూసింది. మరొకసారి దాన్ని ఎదుర్కోదలుచుకుంటే అప్పుడంటే ఇల్లు ముట్టరు ఇచ్చారు, ఇప్పుడు గోదావరి దాటించి పంపిస్తారు. నెక్స్ట్ అయితే గోదావరి దాటించి పంపిస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. మీరు ప్రజల దగ్గరికి పోయి మేము తప్పులు చేస్తే విమర్శించండి, తప్పకుండా జవాబు చెప్తాను. మీరు నిజంగా మాకు సలహాలు ఇస్తే మీ సలహా నిజంగా ప్రజలకు లాభాలు ఉంటే ఏ మాత్రం భేషజాలు లేకుండా మీ సలహాలు పాటించి ఆ కార్యక్రమం చేయాలి. అంతే తప్ప ఏదో తిడితే లీడర్లు అవుతారు, ఇంకో లీడర్ అవుతారు చెప్పడం ఇంతకన్నా మూర్ఖత ఇంకోటి లేదు. ఇంత మేయర్ మందు చెప్పినట్టు సోషల్ మీడియా మీద బతుకుతారు. సోషల్ మీడియా బతికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆడింటర్వ్యూ ఇచ్చి ఇట్లనైనా జనం వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ సోషల్ మీడియా పెట్టుకున్నా ఇటువంటి యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చినా వాళ్ళు ఇంకా దిగజారిపోతారు ప్రజల దృష్టి తప్పితే. ప్రజల దృష్టిలో ఎప్పుడు కూడా అపోజిషన్ అనేది కన్స్ట్రక్టివ్ అపోజిషన్, కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ చేసి ఓన్లీ అబద్ధాల ఫోటోలతో చేస్తారు, కార్యక్రమం చేస్తారు. సరే కొంచెం ఆలస్యం పడితే వాటి ప్రజలకు ఈ మంత్రాల ప్రజలు గడిచిన 5-6 సంవత్సరాలు ముందు చూసి మొత్తం అర్థమైపోయిన వాళ్ళు ప్రజలు వీళ్ళు ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏం దిక్కులేక ఏం చేయాలని చెప్పాలి, అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. ఎక్కడ పోయి మాట్లాడినా మనకు వాళ్ళకి ఏం రకమైన స్పందన అవుతుంది కాబట్టి వ్యక్తం చేస్తాం. మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, మా సర్పంచులు, మా మండల నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ నాయకులు, మండల ఎలక్షన్లతో ఎంపీటీసీలు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు. వీళ్ళందరికీ గాంధీ సిద్ధాంతం నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం చేయకండి. గాంధీ సిద్ధాంతం దాటి పక్కకు వస్తే మీరు 2 పార్టీలు కలిసి ఒక్కటైనా కూడా మీరు ఒక 15 నిమిషాలు కూడా వాళ్ళని తట్టుకోలేదు. 15 నిమిషాల తర్వాత గోదావరి దాటిపోతే అటకంగా దాటుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మహారాష్ట్ర దిక్కువాలి, ఇంకోటి హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్కి వస్తుంది. ఆ పరిస్థితి తీసుకొచ్చుకున్న తర్వాత అప్పుడు నేను కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. మరొకసారి ఇది హెచ్చరిక అనుకున్నా నాకేం బాధ లేదు, సూచన అనుకున్నా నాకేం బాధ లేదు. నాకు యుద్ధం చేసుడు, కొట్లాడు ఇవన్నీ 60 సంవత్సరాలు ఇదే పోరాటం. విద్య చదువుకున్న కానీ మరొకటి ఇప్పటి నుంచి అవన్నీ చేసుకుంటూనే వస్తాను. నాకు ఇది ఏది కొత్త కాదు, చట్టాలు కొత్త కాదు, కోర్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, లా పుస్తకాలు కొత్త కాదు. అన్నీ చూసుకుని అన్ని విషయాలు చేస్తా. అన్నిటికన్నా ఎక్కువ సామాజిక న్యాయం ఉంటుంది. సామాజిక న్యాయం, సామాజిక సమీకరణ, సామాజిక న్యాయం అన్నిటికన్నా ఎక్కువ మానవత్వం. ఈ రెండింటికి విలువ ఇచ్చేస్తుంది. మిగతా వాటిని పట్టించుకుంటాం కాదు. ఆ పరిస్థితి మొదలు మా కార్యకర్తలకు వస్తే వాళ్ళతో పాటు నేను కూడా నడవలస్తే ఆ పరిస్థితి మొత్తం తీసుకెళ్ళాను.